నల్గొండ జిల్లాలో గంజాయి రవాణా చేస్తున్న ముఠాను వాడపల్లి పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 5 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా మత్తు పదార్థాలను రవాణా చేసిన సేవించిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కడప జిల్లాలో వైసీపీ నేతలు ధర్నా నిర్వహించారు. మాజీ మంత్రి అంబటి రాంబాబును విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అరాచక పాలన సాగుతోందని ఆరోపించారు. వైసీపీ నేతలపై చంద్రబాబు సర్కార్ అక్రమ కేసులు పెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిట్ పేరుతో కాంగ్రెస్ డ్రామాలు చేస్తుందన్నారు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు. హామీలు నెరవేర్చకుండా ప్రతిపక్షాలపై కేసులు పెడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాడు నందినగర్ నివాసం నుంచే తెలంగాణ ఉద్యమం ప్రారంభమైందని చెప్పారు. రాజకీయ కక్షతో అక్రమ కేసులు పెడుతున్నారని చెప్పారు. అలాగే తెలంగాణను వ్యతిరేకిస్తూ తుపాకీ పట్టుకున్న వ్యక్తి ఇప్పుడు ప్రభుత్వాన్ని నడిపిస్తుందన్నారు. నందినగర్ నుంచే సీఎం రేవంత్ రెడ్డి పతనం స్టార్ట్ అయిందని హెచ్చరించారు ఆయన. మున్సిపల్ ఎన్నికలను డైవర్ట్ చేసేందుకే సిట్ పేరుతో డ్రామాలు చేస్తున్నారని ఆరోపించారు ఎర్రోలు శ్రీనివాస్. 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనపై విచారణ జరగాలన్నారు. మంత్రుల మధ్య వాటాల పంచాయతీ నడుస్తుందని, ముందు మంత్రులపై విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. హామీలు అమలు చేయకుండా కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతున్నారని తెలిపారు. కాంగ్రెస్ బెదిరింపులకు బీఆర్ఎస్ అధినేత భయపడేది లేదని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో రేవంత్ సర్కారుకు ప్రజలు బుద్ధి చెప్తారని హెచ్చరించారు. తెలంగాణలో రేవంత్ నియంత పాలన సాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్. మాజీ సీఎం కేసీఆర్ పై సిట్ విచారణకు వ్యతిరేకంగా కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ర్యాలీ చేపట్టారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో అన్ని స్కామ్లే చేశారని మండిపడ్డారు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. సింగరేణి బొగ్గు కుంభకోణం బయటకు రాగానే సిట్ పేరుతో నోటీసులు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ లబ్ధి కోసమే మాజీ సీఎం కేసీఆర్ ను విచారించారని చెప్పారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు గుణపాఠం తప్పదన్నారు. బీఆర్ఎస్ నేతలను ఎన్ని ఇబ్బందులు పెట్టినా భయపడేది లేదన్నారు సబితా ఇంద్రారెడ్డి. మాజీ సీఎం కేసీఆర్ ను సిట్ విచారణ చేయడాన్ని నిరసిస్తూ మాజీ ఎమ్మెల్యే కిషోర్ సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని చెప్పారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండానే ఇలాంటి కుట్రలకు తెరలేపిందని మండిపడ్డారు. మంత్రులందరూ అవినీతికి పాల్పడుతున్నా ప్రతిపక్ష నాయకుడు నోటీసులు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. అలాగే విచారణ పేరులతో ఎన్ని ఇబ్బందులు పెట్టినా ప్రజల తరపున బీఆర్ఎస్ పోరాటం తప్పదని చెప్పారు. బడ్జెట్ కేటాయింపుల్లో ఏపీని కేంద్రం మోసం చేసిందన్నారు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. 50 లక్షల కోట్ల బడ్జెట్ లో రాష్ట్రానికి మొండి చేయి చూపించారని చెప్పారు. అమరావతికి మళ్లీ అప్పులే తప్ప ఆపన్న హస్తం అందలేదన్నారు. పోలవరానికి తీరని అన్యాయం చేశారని 3000 కోట్లు మాత్రమే కేటాయించారని మండిపడ్డారు. అలాగే మోదీ గవర్నమెంట్ కు సపోర్ట్ గా నిలిచిన రాష్ట్రానికి బడ్జెట్ లో కేటాయింపులు చేయలేదని చెప్పారు. మాజీ సీఎం కేసీఆర్ ను సిట్ విచారించడాన్ని నిరసిస్తూ కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ ధర్నా చేపట్టింది. అంబేద్కర్ చౌక్ లో రేవంత్ దిష్టిబొమ్మను దహనం చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ ధర్నాలో పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో గుర్తు తెలియని మృతదేహం కలకలం రేపింది. పెనుగొంచి ప్రోలు మునటి ఒడ్డున 50 సంవత్సరాల వ్యక్తి మరణించాడు. అధికంగా మద్యం సేవించి మరణించి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. మృతుని వివరాలు ఎవరికైనా తెలిస్తే పోలీస్ స్టేషన్ లో సంప్రదించాలని సూచించారు.